ఇప్పుడు ఇది బాగుందా లేదా చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ అండ్ హార్ట్. ఇవాళ నేను డ్రై మ్యాగీ చేస్తున్నా. దానికి ముందుగా వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకోండి. అది చిన్నగా కట్ చేసుకొని తర్వాత కడుక్కొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి. అవి కూడా ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి. అండ్ తర్వాత కొత్తిమీర అది కూడా కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. ప్రాసెస్ అయితే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. ఒక స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టి వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో మ్యాగీ వేసుకుని కొంతసేపు ఉడికించుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిందండి. ఇప్పుడు దీన్ని వాటర్ స్ట్రైనర్లోకి వేసుకుందాం. స్ట్రైనర్లోకి వేసుకున్నాక మళ్ళీ కొంచెం సన్నీళ్ళు వేసుకోవాలి దానిలోకి. అది కూల్ వాటర్ వేసుకునే క్లిప్ మిస్ అయింది, వేసుకుని కొంచెం పక్కన పెట్టేసుకోండి. అది ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి పెట్టి దానిలో చిన్నగా కట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి అవి వేసి, తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసి కొంచెం అట్లా సాటే చేయండి. తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం పొడి వేసి కొంచెం అట్లా వేయించుకోండి. ఆ తర్వాత మ్యాగీ మసాలా వస్తుంది కదా, ఆ మసాలా వేసేయండి. ఇవి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వేసుకుంటే సాట్ అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత వెంటనే మ్యాగీ స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేయండి. కలిపేది కొంచెం జాగ్రత్తగా కలపాలి. ఎలా పడితే అలా కలిపితే అది విరిగిపోతుంది, తినడానికి బాగుండదు. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత దానిలో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. వేసుకుని ఒక్కసారి అట్లా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి. మా వాడికి అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.